హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో ఫెడరేషన్ ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల సమావేశం మొదలైంది. కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ వీరశంకర్, ఫెడరేషన్ నుంచి అనిల్, అమ్మిరాజు, అలెక్స్లు హాజరయ్యారు. ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, సెక్రటరీ దామోదర్ ప్రసాద్లతో ఫెడరేషన్ నాయకులు చర్చిస్తున్నారు. నిర్మాతలు తీసుకున్న నిర్ణయాలను ఫెడరేషన్ సభ్యులకు ఛాంబర్ ప్రతినిధులు వివరిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఫనీ లైవ్లో అందిస్తారు. ఫనీ, సంతోష్, అంటే 4 గంటలకే ప్రారంభం కావాల్సినటువంటి ఈ సమావేశం ఏదైతే ఉందో కొంచెం ఆలస్యమైంది. ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు కొంత ఆలస్యంగా ఇక్కడికి చేరుకోవడంతో సమావేశం కొద్దిసేపటి క్రితమే మొదలైంది. అయితే మొన్న సాయంత్రమే నిర్మాతలందరూ కలిసి ఛాంబర్తో సమావేశమైనప్పుడు వాళ్ళ తాలూకా నిర్ణయాలను వాళ్ళు క్లియర్గా ఛాంబర్కి చెప్పి ఆ నిర్ణయాలను వీళ్ళతో షేర్ చేయమని చెప్పి ఛాంబర్కే తుది నిర్ణయం అప్పగిస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఆ అత్యవసర సమావేశం తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు దేనికి అగ్రీ అయ్యారు, ఈ విషయాలన్నింటినీ కూడా ఈరోజు ఫెడరేషన్ సభ్యులకి వీళ్ళు వివరించడం జరుగుతూ ఉంది. భరత్ భూషణ్ కానీ దామోదర్ ప్రసాద్ కానీ వీళ్ళు ఈ విషయాలన్నింటినీ కూడా, అంటే కాల్ షీట్ల విషయం కావచ్చు, లేకపోతే మిగతా ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతిపాదనల విషయం కావచ్చు, అలాగే వాళ్ళు వీటిని ఒప్పుకుంటే ఎంత వేతనం పెంచుతారో అనేటువంటి విషయం కావచ్చు. సో ఈ విషయాలన్నింటినీ కూడా ఫెడరేషన్ సభ్యులకి వాళ్ళు వివరించడం జరుగుతూ ఉంది. సో ప్రొడ్యూసర్ల తాలూకా ఆఖరి నిర్ణయం అని చెప్పవచ్చు ఇది. సో దానికి వీళ్ళు ఎలా స్పందిస్తారు అనేటువంటి దాని మీద మొత్తం అంతా కూడా డిపెండ్ అయి ఉందని చెప్పాలి సంతోష్. ఎందుకంటే ఇప్పటికీ ఇవాళ ఉదయం చూసాం మనం కార్మికులు సర్వసభ్య సమావేశంలోని ఈ ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ ఏదైతే ఉందో ఆ కాల్ షీట్కి కార్మికులు మేము ఆ కాల్ షీట్ ప్రకారం అయితే పని చేయలేం, 9 to 9 కానీ 6 to 6 కానీ ఇది కష్టం అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తూ ఉండడం జరుగుతుంది. సో అలా కాకుండా వయా మీడియాగా ఇంకేమైనా ఉందా, ఒక 1.5 కాల్ షీట్ ఏమైనా ఇస్తారా, లేకపోతే ఇంకేంటి, వేతనాలు ఒక 20% తగ్గించి ఎవ్రీ ఇయర్ ఇంకో 10% పెంచుతారా, ఇలాంటి అన్నీ కూడా ఇప్పుడు కూలంకుషంగా చర్చించడం జరుగుతుంది. సో ఇప్పుడు బాల్ అనేటువంటిది ఫెడరేషన్ చేతిలో ఉందని చెప్పాలి. ఎందుకంటే నిర్మాతలు తాము ఏమైతే అనుకున్నారో అన్ని ఛాంబర్కి చెప్పడం జరిగింది. ఛాంబర్దే తుది నిర్ణయం అని కూడా వాళ్ళు ఛాంబర్కి చెప్పడం జరిగింది. ఇక ఛాంబర్ వీళ్ళని అన్వయించే పనిలో పడింది. మరి వీళ్ళు ఏం సమాధానం చెప్తారు అనేటువంటి దాని మీద టోటల్ సినారియో అంతా కూడా డిపెండ్ అయి ఉందని చెప్పాలి సంతోష్. అండ్ ఈ మీటింగ్ అయిన వెంటనే కూడా ఫెడరేషన్ ప్రతినిధులు చిరంజీవి దగ్గరికి వెళ్ళబోతున్నారు. ఎందుకంటే అసలు ఈ సమావేశం కన్నా ముందే చిరంజీవితో సమావేశం అవ్వాల్సి ఉండింది. కానీ ఈ సమావేశం అయిన తర్వాత మొత్తం అన్నీ తెలుసుకొని నా దగ్గరికి రండి అని ఆయన చెప్పడంతో ఆ సమావేశం పోస్ట్పోన్ అవడం జరిగింది. సో సాయంత్రం మళ్ళీ చిరంజీవి ఇంట్లో వీళ్ళు ఫెడరేషన్ సభ్యులందరూ కూడా మీట్ అవుతున్నారు సంతోష్. అయితే ఒక ఫెడరేషన్ సభ్యులు కావచ్చు, అలాగే ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఒక ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందా ఈ మీటింగ్తో? మొదటి నుంచి కూడా వీరిద్దరి మధ్య ఏకాభిప్రాయం అనేటువంటిది లేదని చెప్పాలి. ఎందుకంటే ఇటువైపు వీళ్ళు తగ్గటం లేదు, అటువైపు వాళ్ళు తగ్గట్లేదు. మేము అడిగిన ప్రతిపాదనలన్నీ ఒప్పుకుంటే మేము ఈ శాతాలు పెంచుకుంటూ వెళ్ళిపోతామని చెప్పేసి ప్రొడ్యూసర్ చాలా రోజుల క్రితమే చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఆ ప్రతిపాదనలన్నింటికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు, మేము రెడీయే, మాకు ఇంకొంచెం ఎక్స్ట్రా పెంచితే సరిపోతుంది అని వాళ్ళు అనడం జరిగింది. కానీ ఆ తర్వాత కూడా ఈ ప్రతిపాదనలు ఏవి మాకు అనుకూలం కాదు అని చెప్పి ఫెడరేషన్ సభ్యులు చెప్తూ వస్తున్నారు.